మీరందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ లైఫ్, మీ డే చాలా సంతోషంగా గడవాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూడండి, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక సైట్ గురించి చెప్తాను. ఈ సైట్ యూస్ చేసి మీరు మొబైల్ యాప్ క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో ఇంతకుముందు కూడా నేను చాలా సైట్స్ గురించి చెప్పాను. మొబైల్ యాప్ డిజైన్ చేయడానికి యాప్ గ్రీజర్ అని ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా సైట్స్ చెప్పాను. సో ఆ సైట్ నేమ్స్ కూడా నాకు గుర్తులేవు. కాకపోతే వాటిలో మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక యాప్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తారు. అంటే మన యాప్ డెవలప్ చేసేది దేనికోసం అంటే గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడానికి కదా. కాకపోతే వాటిలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను యాప్ గ్రీజర్ అని చెప్పాను చూసారా, దాంట్లో మీకు చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే యాడ్స్ డిస్ప్లే చేయడానికి స్పేస్ ఇస్తారన్నట్టు. అంటే 70% రెవెన్యూ వాళ్ళకు వెళ్తుంది, 30% రెవెన్యూ మాత్రం మీకు వస్తానట్టు, ఒకవేళ మీ దగ్గర యాడ్ మోబ్ అకౌంట్ ఉంటే. ఓకే, సో ఏంటి ఈ యాడ్ మోబ్ అకౌంట్ ఏంటి, తర్వాత గూగుల్ ప్లే స్టోర్లోకి మన యాప్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఓకే, సో గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. కాకపోతే ఆ వీడియో చాలా లెంతీ వీడియో, తెలిసి నాకు 2 years బ్యాక్ చేసి ఉంటాను నేను, అది 1 year or 2 years బ్యాక్. సో ఇప్పుడు నేను మీకోసం ఫ్రెష్గా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి నాకు, ఏంటంటే ఒక యాప్ని ఎలా డిజైన్ చేయాలో చెప్పమని. సో ఒక యాప్ని డిజైన్ చేయడానికి నేను మీకోసం ఒక కొత్త సిరీస్ తేబోతున్నాను. అదేంటంటే ఇలా ఒక వెబ్సైట్స్ని యూజ్ చేసి కాదు, నేను మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంటే నేర్పించబోతున్నాను. కాకపోతే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. హెల్ప్ చేసి పెట్టడం అంటే నాకు హెల్ప్ చేయమని కాదు, మీరు కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దేని మీద అంటే జావా మీద. ఓకే, సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మన ఛానల్లో ఫస్ట్ మీకు జావా రాకపోతే సి లాంగ్వేజ్ నేర్చుకోండి. తర్వాత నేను C++ కొన్ని క్లాసెస్ పెట్టాను, జావా క్లాసెస్ పెట్టాను, HTML క్లాసెస్ పెట్టాను. ఓకే, సో ఒక ఆండ్రాయిడ్ డెవలప్ చేయాలి అంటే మినిమంలో మినిమం మీకు జావా బేసిక్స్ తెలిసి ఉండాలి, తర్వాత XML తెలిసి ఉండాలి. సో XML ట్యూటోరియల్ లేదు, కాకపోతే మీరు HTML కూడా నేర్చుకోవచ్చు. సో మీరు HTML XML చూడండి, నా ఛానల్లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు సపరేట్గా దానికి సంబంధించి ట్యూటోరియల్స్ దొరుకుతాయి. ఓకే, సో మీరు ఇందులోకి వెళ్ళేసి ఫస్ట్ అవి నేర్చుకోండి. ఓకే, మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఇదే, ఎందుకంటే నేను చెప్పబోయేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే దానికి సంబంధించి కొంచెం ఐడియా మీకు ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను దానిలో చెప్పబోయే క్లాసెస్ గురించి అయినా కానివ్వండి, లేకపోతే ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఓకే, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఇటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి నేను చెప్పేది మీకు అర్థం కావాలి అంటే మీకు కంపల్సరీ జావాకు సంబంధించి కొంచెం ఐడియా ఉండాలి. ఓకే, సో దానికి సంబంధించి చూడండి, ఇక్కడ నేను చాలా వీడియోసే చేశాను. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సి లాంగ్వేజ్. ఓకే, సో సి లాంగ్వేజ్కి సంబంధించింది ఇది. సో ఇది HTML. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ జావా ఉంది చూడండి. ఓకే, ఇక్కడ 7 ఉన్నాయి, కాకపోతే ప్రస్తుతానికి బేసిక్కి ఇవి సరిపోతాయి. ఓకే, అంటే జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి మన కంప్యూటర్లో, ఎందుకంటే మనకు JDK ఉంటుంది. ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయాలి అంటే మన కంప్యూటర్లో జావా ఉండాలి. ఓకే, సో జావా ఇన్స్టాల్ చేస్తే నా వద్దు. ఇప్పుడు చూడండి, ఇలా మీకు సంబంధించిన కోడ్ ఇలా రాయాలి అన్నా, లేకపోతే దీన్ని ఇలా ఒక యాప్ లాగా కన్వర్ట్ చేయాలి అన్నా, ఇప్పుడు మీకు ఇక్కడ చాలా చూడండి క్లాసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో మనకి యాక్సెస్ స్పెసిఫైర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, ఈ పబ్లిక్ ఏంటి, ఈ క్లాస్ ఏంటి, ఈ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే కంపల్సరీ మీకు కావాల్సింది ఏంటి, జావాకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాను చూసారా, నాకు సంబంధించి ఒక లోగో ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే నాకు సంబంధించి టెక్స్ట్ రాశాను, కాకపోతే ఇది చాలా చిన్న కోడ్. ఓకే, కాకపోతే ఇంకా పెద్ద కోడ్ గురించి మనం చూద్దాం. సో అదంతా ఒకటేసారి రాదు. ఓకే, సో ప్రోగ్రామింగ్ అనేది మొత్తం ఒకటే రోజులో రాదు. మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీరు కూడా ఒక చిన్నపాటి యాప్ డెవలప్ చేసుకోవచ్చు. పెద్ద యాప్ అని చెప్పట్లే నేను, చిన్న యాప్స్ డెవలప్ చేయవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, ప్లేస్టోర్లో ఇలాంటి చిన్న యాప్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు. సో మీకు కూడా ఒక సోర్స్ దొరుకుద్ది ఏంటి, మనీ ఎర్న్ చేసుకోవడానికి. చాలామంది కింద కామెంట్స్లో రాస్తూ ఉంటారు, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్నయ్య ఒక నెలకి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 10,000 రూపాయలు వచ్చే జాబ్ ఏదైనా చెప్పండి, లేకపోతే డాటా ఎంట్రీ చెప్పండి అని. ఫ్రెండ్స్, డాటా ఎంట్రీ అనేది ఫేక్. అదేంటంటే టైం వేస్ట్ పని. మీరు క్యాప్చా ఎంటర్ చేయడం, తర్వాత ఏంటంటే నేను ఇంతకుముందు రిఫరల్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పాను చూసారా, ఆ రిఫరల్ ప్రోగ్రామ్స్ మీకు పనిచేయవు. మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే మీరు యూజ్ చేయండి. మీరు యూట్యూబర్ కాకపోతే ఆ రిఫరల్స్ అంటే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి చూసారా, అవి కూడా మీకు పనిచేయవు. ఎవరికి పనిచేయవు అంటే, ఇప్పుడు
ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ లేదో, ఎవరికైతే వెబ్సైట్ లేదో వాళ్ళకి పనిచేయవు, ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో, ఎవరికైతే వెబ్సైట్ ఉందో వాళ్ళకి పనిచేస్తాయి. ఓకే, సో మీరు నెట్వర్క్ ఉంటే అటువంటి సైడ్ వెళ్ళండి. క్యాప్చా వర్క్ అయినా సరే, లేకపోతే డేటా ఎంట్రీ జాబ్స్ అయినా సరే, వాటి మీద టైం వేస్ట్ చేయకండి. మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే ఎస్ఈఓ నేర్చుకోండి. అంటే మీకు ప్రోగ్రామింగ్ కష్టంగా ఉంటే ఎస్ఈఓ నేర్చుకోండి. ఎస్ఈఓ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. వెబ్ డిజైనింగ్ నేర్చుకోండి. వెబ్ డిజైనింగ్లో మీరు HTML వర్డ్ప్రెస్ కానీ, తర్వాత HTML వర్డ్ప్రెస్ వస్తే మంచి మంచి వెబ్సైట్స్ క్రియేట్ చేసేసి మీకు చాలా ఫ్రీలాన్సింగ్ సైట్స్ దొరుకుతాయి. దాంట్లో నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. లేదా ఫోటోషాప్ నేర్చుకోండి, లోగోస్ చేసుకోవచ్చు. లేకపోతే వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి, ఇంట్రోస్ చేసి మనం వేరే వాళ్ళకి ఇంట్రోస్ క్రియేట్ చేసి డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇల్లుస్ట్రేటర్ నేర్చుకోండి, మూవీ పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని డేటా ఎంట్రీ చుట్టూ, తర్వాత ఏంటంటే వేస్ట్ పనులు అంటే ఈ మనీ మేకింగ్ యాప్స్ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో మొత్తానికి ఏంటంటే మీకు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, జేడీకే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని పాత్ ఎలా సెట్ చేయాలి, సో ఇవన్నిటికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేను చెప్తాను. వీటిని మీరు ప్లే స్టోర్లోకి ఎలా అప్లోడ్ చేయాలి, ఓకే, సో దాని ద్వారా మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, సో దానికోసం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు నా మొత్తం సిరీస్ మొత్తం చూడండి. ఈ సిరీస్ మొత్తం చూస్తే మీ ఈ సిరీస్ మొత్తం అయిపోయేలోపు కంపల్సరీ మీ సొంతంగా మీరు ఒక యాప్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే, కాకపోతే మీ దగ్గర ఒక మంచి కంప్యూటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఏదైతే ఉందో మా నార్మల్ కంప్యూటర్స్లలో రన్ అవ్వదు, చాలా పెద్దగా ఉంది ఇది. ఓకే, సో ఇన్స్టాల్ చేస్తే దాదాపుగా 5 GB 6 GB అయింది ఇది. ఓకే, సో మీ దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే అప్పుడు మీరు దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. లేకపోతే చాలా టైం పట్టుద్ది, అది ఓపెన్ కావడానికే మీ దాంట్లో చాలా టైం పట్టుద్ది. ఓకేనా, సో మొత్తానికి ఎక్కడి నుంచో ఎక్కడికో టాపిక్ తీసుకొచ్చాను, ఎందుకంటే దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు డైరెక్ట్ దీనిలోనే చెప్పబుద్ధి అయింది, సో ఇక్కడనే చెప్పేశాను. ఓకే, మొత్తానికి ఏం చేస్తారు, డేటా ఎంట్రీ చుట్టూ తిరగకండి, యాప్ రిఫరింగ్ చుట్టూ తిరగకండి మీ దగ్గర నెట్వర్క్ లేకపోతే. ఓకే, తర్వాత ఆన్లైన్లో మనీ ఇన్వెస్ట్ చేయకండి. నా సొంత అనుభవంతో చెప్తున్నాను. ఏంటంటే మీకు ఈ ఆన్లైన్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు వచ్చే ఉంటాయి కొన్ని, కాకపోతే వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఓకే, పాయింట్కి వద్దాం. ఓకే, సో ఈ పాయింట్ ఏంటి మనకి అంటే, దీనిలోకి వచ్చినట్టయితే ఇవాల్టి టాపిక్ ఈ appify.com అనే గురించి. ఓకే, సో దీనిలో కూడా మీరు యాప్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి ఏంటంటే ఫ్రీగా దొరుకుతుంది, పెయిడ్ దొరుకుతుంది. అంటే మీరు డిజైన్ చేసుకున్న యాప్ని వితౌట్ యాడ్స్ డౌన్లోడ్ చేసుకొని మన ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఫ్రీ దాంతో ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో మరి ఇది ఒక ఆండ్రాయిడ్ ప్లాట్ఫామే కాదు, మీరు iOSకి సంబంధించిన యాప్స్ కానివ్వండి, బ్లాక్బెర్రీ, విండోస్, ఓకే, తర్వాత ఫైర్ OS, సో మీరు దేనికి కావాలంటే దానికి సంబంధించి ఈ యాప్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే మనకు ఎక్కువ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కాబట్టి మనం ఆండ్రాయిడ్ సైడ్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్రియేట్ యువర్ ఫ్రీ యాప్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దానికంటే ముందు మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు లేదా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. లాగిన్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మనల్ని జీమెయిల్ లేదా ఫేస్బుక్ తోటి లాగిన్ అవ్వమని అడుగుద్ది. మీరు ఇష్టం, మీరు కావాలంటే ఇక్కడ సపరేట్ సైన్అప్ చేసుకోవచ్చు. లేకపోతే నేను ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ప్లస్ అని ఉంది కదా, అంటే ఆల్రెడీ నా జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అయి ఉంది. సో ఇక్కడ నేను చూడండి, ఇది పాపప్ వచ్చేసింది, ఇక్కడ అలో చేసేయండి. అలో చేసుకున్న తర్వాత సైన్ ఇన్ విత్ తీసేసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ జీమెయిల్ అకౌంట్ తోటి నాది ఈ లాగిన్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ దీనిలోకి వెళ్ళిపోయింది. ఓకే, చాలా సింపుల్. తర్వాత మీరు ఏం చేయాలి అంటే క్రియేట్ న్యూ యాప్ అని చూసారా, ఈ క్రియేట్ న్యూ యాప్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే క్రియేట్ గేమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం ఇక్కడ యాప్ చేద్దాం, క్రియేట్ న్యూ యాప్ని ప్రెస్ చేద్దాం. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఇది లోడ్ అయిపోద్ది. కొంచెం ఇంటర్నెట్ ఏమని చెప్పాను, ఫాస్ట్గా ఉండాలి, CPU కూడా ఫాస్ట్గా ఉండేటట్టు తీసుకోండి. ఈ యాప్ మీకు ఒకటి క్రియేట్ కావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా, 30 minutes టైం పట్టుద్ది. 30 minutes కాదు, 2 hours టైం పట్టుద్ది ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఎటువంటి యాప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు టెక్ ట్యూట్స్కి సంబంధించిన యాప్ కావాలి అంటే తెలుగు టెక్ ట్యూట్స్. చూడండి, మనకు అక్కడ ఎవరికైతే ఆండ్రాయిడ్ స్టూడియో ఐడియా ఉంటుందో పక్కకు మనకు ఒకటి ఇమ్యులేటర్ వస్తుంది, అలాగే మనకి ఇక్కడ కూడా చూపిస్తూ ఉంటుంది మనం చేసింది ఎలా వస్తుంది అనే దానికోసం. ఓకే, తర్వాత చూడండి, మీ యొక్క యాప్ అనేది దేనికి సంబంధించింది, ఆన్లైన్ బిజినెసా, ఫోటోగ్రఫీకి సంబంధించిందా, దేనికి సంబంధించిన యాప్ డిజైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం దేనిలోకి వెళ్దామంటే ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ చూస్ చేసిన వెంటనే చూడండి, నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. దీన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా, సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 4-5 సార్లు క్రియేట్ చేశాం కదా. ఒక హిందీ టెక్ ట్యూట్స్, తెలుగు టెక్ ట్యూట్స్ కాకపోతే హిందీ టెక్ ట్యూట్స్ ఉంది కదా. ఓకే, సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం.
ఓకే, ఇలా వచ్చేసింది చూడండి హిందీ టెక్ టిప్స్కి సంబంధించి. తర్వాత ఎంటర్ యువర్ ఫేస్బుక్ పేజ్ నేమ్, అంటే దీన్ని మీరు ఫేస్బుక్ పేజ్ ఉంటే దాన్ని ఎంటర్ చేయండి, ఎందుకంటే ఆ యాప్లో వచ్చేస్తా అన్నట్టు. లేకపోతే లైట్ తీసుకోండి, ఇక్కడ స్కిప్ అని ప్రెస్ చేసుకోవచ్చు. నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ టైమ్ కంప్యూటర్స్ అని ఇచ్చేసిన వెంటనే స్టార్టింగ్ ఒకటి వచ్చేసింది చూసారా, దీన్ని ప్రెస్ చేద్దాం, వచ్చేసింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఓకే, సో ఆగుదాం. ఈ నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్కి సంబంధించి స్టైల్స్ వచ్చాయి. ఓకే, మీకు ఈ స్టైల్ కావాలా లేకపోతే ఈ స్టైల్ కావాలా, ఏ స్టైల్ క్లిక్ చేస్తే ఆ స్టైల్లోకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. చూడండి ఇక్కడ నేను తెలుగు టెక్ టిప్స్ చూసుకుంటే అబౌట్ అస్, వెబ్సైట్, ఫొటోస్, పిక్చర్స్, వీడియోస్ పెట్టుకోవడానికి ఇలా చాలా వచ్చాయి. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ చూస్ చేసుకోండి, ఫలానానే చూస్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇది ఫస్ట్ నేను ఇది చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ అబౌట్ అస్ వస్తుంది, మోర్ అనే బటన్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఫొటోస్ వస్తాయి, ఫేస్బుక్ అని వస్తుంది, ఇక్కడ పైన ఫొటోస్ కూడా స్క్రాల్ అవుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడ మనకు డిజైన్ అని ఉంది. ఓకే, అది రావాలి అంటే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి, డిజైన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి అబౌట్ అస్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఫేస్బుక్ పేజ్ ఇచ్చారు చూసారా, ఆ ఫేస్బుక్ పేజ్లో ఏమేమైతే మ్యాటర్ ఉందో దానికి తగ్గట్టు అదే తీసుకుంటుంది. ఒకవేళ లేకపోతే అంటే మీకు ఫేస్బుక్ పేజ్ లేకపోతే అబౌట్ అస్ ప్రెస్ చేసేసి ఇక్కడ మీ గురించి మీరు రాసుకోవచ్చు, అంటే మీరు ఎవరు. ఓకే, నేను మనిషిని అని అనకండి. ఓకే, సో ఇక్కడ మీకు సంబంధించి ఏది కావాలంటే అది ఇక్కడ ఎంటర్ చేసేయండి డేటా అంటే. ఓకే, తర్వాత ఇక్కడ టైటిల్ అంటే మీ పేరు మీది అదంతా ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ నేను www.timecomputers.in అని ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ టైటిల్ వచ్చేసి మిస్టర్ సయ్యద్ హఫీజ్ అని రాద్దాం. ఓకే, మీ ఇష్టం, ఎట్లా కావాలంటే ఇట్లా రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత ఫౌండరా మీరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, సో టైమ్ కంప్యూటర్స్.in నేను ఎప్పుడు చేశాను, 2011లో చేశాను. ఓకే, సో ఇక్కడ ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఫీల్డ్స్ కావాలంటే అది ఇచ్చేసేయండి. తర్వాత వెబ్సైట్ అని ఉంది, వెబ్సైట్ని ప్రెస్ చేయండి. వెబ్సైట్ని మీరు ఇక్కడ ఒకసారి ప్రెస్ చేస్తే రాదు, డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చేస్తే మీకు చూడండి ఇక్కడ వెబ్సైట్ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను ఈ వెబ్సైట్ ఏమైతే ఇచ్చానో అదే ఇక్కడ వచ్చింది, అక్కడ ఇవ్వకపోయినా ఇక్కడైనా చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, తర్వాత వచ్చేసి ఫొటోస్. ఓకే, సో ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చేసి ఫొటోస్ వస్తాయి. ఇంతకుముందు మనకు అక్కడ ఫొటోస్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, లేదా చూడండి ఇక్కడ మీకు ఫేస్బుక్ నుంచి లేకపోతే దేంట్లో నుంచి అయినా సరే యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. డిలీట్ ప్రెస్ చేస్తే ఆ కాలం అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది అన్నట్టు ఫొటోస్ అనేది. ఓకే, తర్వాత వచ్చి చూడండి వీడియోస్. ఓకే, సో ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వాలి దేనైనా. డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఇలా వస్తుంది. దీనిలో మనకు చూడండి చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి. యూట్యూబ్ నుంచి వీడియోస్ లాగా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మీకు చూడండి లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, తర్వాత 360 డిగ్రీస్ ఉంది, తర్వాత ఫేస్బుక్ ఉంది, మీకు ఏది కావాలంటే అది. నాకు ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా యూఆర్ఎల్ ఇవ్వచ్చు, లేకపోతే ఛానల్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో నాకు యూజర్ నేమ్ తెలుసు, ఏంటి చెప్పండి, హఫీజ్ టైమ్ కదా. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తే చూడండి నాకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. ఓకే, సింపుల్గా ఉంది కదా. సో ఇలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మ్యాప్స్. ఇప్పుడు మ్యాప్స్ కూడా మీకు కావాలి అంటే ఆటోమేటిక్ నాకు సంబంధించి అడ్రస్ నేను గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే, తర్వాత ట్విట్టర్ అకౌంట్. సో ట్విట్టర్ అకౌంట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రెస్ చేసేసి ఇంకేమైనా కావాలంటే ఇంకా యాడ్ చేయండి. తర్వాత థీమ్ కస్టమైజేషన్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థీమ్ బ్యాక్గ్రౌండ్లో ఇలా వచ్చింది, ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా. సో దీన్ని మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హిందీ అనేది అది వేరేది రావాలంటే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మన సంబంధించిన ఐకాన్ ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ యాప్ ఐకాన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకొని దీనికి ఇక్కడ క్లిక్ చేయండి. 1024x1024లో ఐకాన్ ఉండాలి. సో మరి నాది అట్లా లేదనుకుంటా. ఓకే, సో ఇక్కడ చూడండి టైం లోగో అని ఉంది, ఓపెన్ బటన్ ప్రెస్ చేశాను. ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే ఇది దీనిలోకి లోడ్ అయిపోద్ది. ఓకే, సో మీరు దీన్ని కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎంతవరకు కావాలంటే అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. మీకు యాప్ గ్రీజర్ అని చూసారా, ఆ సైట్లో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు, మీకు ఇంత ఈజీగా రాదు, దానిలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఇది బెస్ట్ నాకు తెలిసి. ప్లస్ ఏంటంటే దీనిలో మనం గూగుల్ ప్లే స్టోర్లో కూడా అప్లోడ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ ఇది కొంచెం కిందికి వద్దాం, ఇలా కొంచెం కిందికి అనేసి సేవ్. ఓకేనా, సో సేవ్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి నా లోగో అనేది కూడా రెడీ. ఓకే, సో ఇక్కడ క్లోజ్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత ఏమైంది, ఏదో క్లిక్ అయింది. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఇది యాడ్ అయిపోయింది చూడండి నాకు ఇక్కడ సంబంధించి టైమ్ కంప్యూటర్కి సంబంధించింది. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బిల్డ్ అని ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు
సో ఇది బ్యాక్ వచ్చేసాను, ఏదో ప్రెస్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు ఒక ఐకాన్ యాడ్ చేసుకున్న తర్వాత థీమ్ కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్ మారుతుంది చూడాలి. నేను ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ మారుతున్నాయి, లేకపోతే మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ వనే పెట్టేసుకున్నాను. తర్వాత థీమ్ మీకు అదొద్దు, వేరే డిజైన్ కావాలంటే వేరే డిజైన్ కూడా ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించి నావిగేషన్ హెడర్ బార్లో ఏమైనా కావాలా, దాని స్టైల్ ఎలా ఉండాలి, దాని కలర్ ఎలా ఉండాలి. తర్వాత చూడండి ఇక్కడ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మనకి మ్యాట్రిక్స్ స్టైల్లో కావాలనుకోండి ఇలా తెచ్చుకోవచ్చు, లిస్ట్ లాగా రావాలనుకోండి ఇలా పెట్టేసుకోవచ్చు. మన యాప్ అనేది ఏ స్టైల్లో ఉండాలి అనేది మనకి ఇక్కడ చూడండి, ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్, తర్వాత స్టాంప్ లాగా కావాలా, లేకపోతే ఫిక్స్డ్ మ్యాట్రిక్స్, తర్వాత 3D స్లైడ్ అని ఉంది. ఓకే, సో 3D స్లైడ్ ఏంటి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుందా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాన్ని క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఎక్కడ ఏమొస్తుంది అనేది. ఓకేనా, సో మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో ఇక్కడ చూస్ చేసుకోండి. నాకు ఇది ఓకే, ఇది ఇలా ఉండనివ్వండి. ఇది ఉంచుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఆ చేంజెస్ క్లిక్ చేయండి. ఇక్కడ యాప్ ఓవర్లే అని ఉంది చూసారా, ఇక్కడ మీరు కలర్స్ చేంజ్ చేస్తుంటే ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూసారా. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఏం చేయాలి, సేవ్ అండ్ ఫినిష్. ఓకే, సేవ్ అండ్ ఫినిష్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇది మళ్ళీ మీకు నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రైసింగ్ వస్తుంది. ఓకే, సో చూడండి మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి మీకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా వచ్చేసింది. సో వీళ్ళకి కాల్ చేసేసి మీరు ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ అడగవచ్చు వీళ్ళను. తర్వాత ఇక్కడ ఇది ఫ్రీ, అంటే ఇప్పుడు మీరు ఒకసారి 4-5 సార్లు ప్రయోగం చేయండి. ప్రయోగం చేస్తే మీకు అర్థమైపోద్ది ఏది ఎక్కడ పెట్టాలి, కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు యాప్ డిజైనింగ్ గురించి. ఇదే యాప్ డిజైనింగ్ కాదు, ఇది వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసుకొని చేస్తాను. ఇంతకుముందు నేను చెప్పింది ఈ ఇది ఉంది చూసారా, ఈ ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, సో దాంట్లో వేరే ఉంటుంది మొత్తం. ఓకే, మొత్తానికి ఏంటంటే ఇక్కడ మీకు ఈ ప్లాన్ కావాలనుకోండి. ఓకే, ఇవి ప్లాన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది 48 అవర్స్ వరకు మాత్రమే మనం ఇచ్చిన యాప్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాకపోతే దీనిలో యాడ్స్ వస్తాయి, వీళ్ళకి సంబంధించిన యాడ్స్ వస్తాయి, మన యాడ్స్ కాదు. వీళ్ళ దాని యాడ్ యూనిట్స్ ఉంటాయి, మన యాడ్ యూనిట్స్ కాదు. ఓకే, తర్వాత ఇది చూడండి, ఇది మనకు ఓకే 500 రూపాయలు పెట్టి మనం దీన్ని కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ దీనిలో మనకు యాడ్స్ ఉండవు. తర్వాత ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే ఆండ్రాయిడ్ బ్లాగర్ అంతే. ఇక్కడ ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ పైసలు పెట్టారనుకోండి, మనకు యాప్ అనేది ఎన్ని రకాల యాప్స్, ఇవన్నీ రకాల ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ చేసే విధంగా యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదేమో నో యాడ్స్, వీటి మూడిట్లలో యాడ్స్ ఉండవు. ఓకే, కాకపోతే ఇది 1000 రూపాయలు, మనం యాప్ని అన్లిమిటెడ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి ఈ 500 రూపాయలది ఓకే అనిపిస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు చూస్ ప్లాన్ ప్రెస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఈ ఫ్రీయే కావాలనుకోండి. ఓకే, ఇది ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి చూస్ ప్లాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ప్రెస్ చేస్తే ఇది నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మనకు సంబంధించి కొంచెం ఏదో మ్యాటర్ వచ్చింది, దీని అంతటిని చదవండి. ఓకే, ఇట్ టేక్స్ మ్యాక్సిమం 2 hours బిఫోర్ యువర్ యాప్ ఈజ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ డాష్ బోర్డ్. ఓకేనా, అంటే మనకు ఇప్పుడు ఇది కంటిన్యూ టు మై యాప్స్ని ప్రెస్ చేసిన తర్వాత ఎన్ని గంటలు తీసుకుంటుంది ఇది అంటే 2 గంటలు తీసుకుంటుంది ఒక యాప్ని డెవలప్ కావడానికి. ఓకే, సో ఇక్కడ చూడండి కంటిన్యూ టు మై యాప్స్ అని ఉందా, దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు మీకు ఆ ప్లాన్స్ కావాలంటే ప్లాన్ తీసుకోండి, అది నో ప్రాబ్లం. దానికి మనం అమౌంట్ పే చేస్తే మనకు వితౌట్ యాడ్స్ మన సొంత యాప్ క్రియేట్ అవుతుంది. ఇది వాళ్ళ యాడ్స్ ఉంటాయి, చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. సో ఇది తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇలా వచ్చేసింది చూసారా. దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే టెస్ట్ యాప్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మేక్ యాప్ ప్రైవేట్ అని ఉంది, యూజర్స్ ఉంది, అంటే ఇవన్నీ మనం బిల్లింగ్ చేయడానికి మనీ పే చేయడానికి, మానిటైజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు టెస్ట్ యాప్ ఉందా, దీన్ని ప్రెస్ చేయాలి. అంటే అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి కదా మనం ఫస్ట్. ఓకే, సో ఇలా తెలుసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏమంటుంది, వన్స్ యువర్ యాప్ ఈజ్ క్రియేటెడ్ డౌన్లోడ్ బటన్ విల్ బీ యాక్టివ్. అంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ బటన్ వస్తుంది ఆటోమేటిక్, ఇక్కడే వస్తుంది. అంటే ఇప్పుడు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే ఇట్ టేక్స్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 hours బిఫోర్ యువర్ .apk విల్ బీ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఆన్ అవర్ ఫ్రీ ప్లాన్. ఓకేనా, మొత్తానికి అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఈ ఆండ్రాయిడ్ యాప్ అనేది ఇక్కడ కనిపించాలి అంటే ఒక 2 hours తీసుకుంటుంది. వాళ్ళు ఇక్కడ మొత్తం దాని కోడింగ్ మొత్తం టెస్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్ డెవలప్ చేసి ఇక్కడ డౌన్లోడ్కి పెడతారు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఐఫోన్ ఉంది చూసారా, మీకు ఐఫోన్ కోసం ఇది రాదు, ఇది ఫ్రీ ప్లాన్. విండోస్ కోసం కావాలంటే విండోస్ని ప్రెస్ చేస్తూ బ్లాక్బెర్రీ, ఇక్కడ అమెజాన్కి సంబంధించిన దాన్ని కూడా Fire OS అని చెప్పాం కదా, దానికి సంబంధించి కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది మొత్తానికి ఒక
10 నిమిషాలు టైం ఇచ్చారనుకోండి, 10 నిమిషాలలో యాప్ అనేది క్రియేట్ అయిపోద్ది. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలలో డిజైన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కావడానికి అయితే 2 గంటలు పడుతుంది, అది వేరే విషయం. సో వీడియో ఇంత పెద్దగా ఉంది, దీనిలో మ్యాటర్ మాత్రం ఇంతే ఉందని అనుకోకండి. వీడియో పర్పస్ ఏంటంటే నేను మీకు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ద్వారా యాప్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్దామని చేశాను. కాకపోతే దాంట్లో భాగంగానే ఈ సైట్ గురించి కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మానిటైజేషన్కి సంబంధించి, టెంప్లెట్స్కి సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మీరు ఏమైనా టెస్ట్ చేస్తారంటే టెస్ట్ చేయండి. ఇప్పుడు అదంతా నేను క్లిక్ చేసి మీకు చెప్పలేను, టైం బాగా అయిపోయింది ఇప్పటికే. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.